దశావతారం పార్ట్ 6 పరశురామావతారం గురించి చెప్పుకుందాం. జమదగ్ని మహర్షికి రేణుకాదేవికి పుట్టినవాడే పరశురాముడు. ఒక రోజున కార్తవీర్యార్జునుడైన రాజు తన సైన్యంతో వేటాడడానికి వెళ్తాడు అరణ్యంలోకి. వాళ్ళకి ఆకలి వేస్తుంది. వాళ్ళకి దగ్గరలో జమదగ్ని ముని ఆశ్రమం ఉంటుంది. జమదగ్ని మహర్షి వీళ్ళ ఆకలి గమనించి వాళ్ళని విందుకు పిలుస్తాడు. కార్తవీర్యార్జునుడు మేము 100 మంది ఉన్నాం, మాకు ఎలా విందు చేస్తారు అని అంటాడు. ఒక్కసారి వచ్చి చూడండి మహారాజా, మీకే తెలుస్తుందని జమదగ్ని మహర్షి అంటాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు సరే అని వెళ్తాడు. అప్పుడు జమదగ్ని ముని అందరినీ బయటకు వచ్చి లోపల నుంచి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెస్తారు. అప్పుడు కార్తవీర్యార్జునుడికి ఒక డౌట్ వస్తుంది, ఏం కావాలన్నా ఎలా ఇస్తున్నారు, ఈ ఆశ్రమంలో ఏదో ఉందని ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తాడు. సో లోపలికి వెళ్ళి చూడగానే లోపల కామధేను అని ఆవు ఉంటుంది. కామధేను అంటే కామ అంటే కోరిక, ధేను అంటే ఇచ్చేది, కోరుకున్నది ఇచ్చేది అని అర్థం. అప్పుడు కార్తవీర్యార్జునుడు నాకు కామధేను కావాలని జమదగ్ని ఇవ్వమంటాడు. అప్పుడు జమదగ్ని మహర్షి చిన్న నవ్వు నవ్వి కామధేను నీతో వస్తే తీసుకెళ్ళు అని అంటాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఎంత లాక్కెళ్ళా ఆ గోవు మాత్రం రాదు. ఒకవేళ దీని యజమాని చంపితే ఇది వస్తుందని జమదగ్ని మీదకి తన సైన్యంతో యుద్ధానికి వెళ్తాడు. ఇంతవరకు ఆహారం ఇచ్చిన కామధేను ఒక్కసారిగా లక్షలాది సైన్యాన్ని సృష్టించి ఆ సైన్యం కార్తవీర్యార్జునుడిని ఓడిస్తారు. సో అప్పుడు కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒకసారి పరశురాముడు ఇంట్లో లేని సమయంలో జమదగ్ని మహర్షి తపస్సులో ఉండక కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్ని తల నరికేసి కామధేను తీసుకెళ్లిపోతాడు. ఇది తెలిసిన పరశురాముడు తన తండ్రి చావుని తట్టుకోలేక తన కొడ్డలు తీసుకుని ఉగ్ర రూపంతో కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళి తన తలని తక్కువస్తాడు. ఇలా అధర్మం చేసే రాజులందరినీ సంహరించి భూమండలం మీద 21 సార్లు దండయాత్ర చేస్తాడు. భూమండలం మీద ఒక రాజు కూడా లేకపోవడంతో భూమండలం పరశురాముడిదైంది. పరశురాముడు ఇది నాకు వద్దని కశ్యప మహర్షికి భూమండలం దానమిస్తాడు.